హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర పకోడీ ఏ విధంగా చేయాలో చూద్దాం. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. దీనికోసం నేను ఇంచ్ అల్లం ముక్కని ముక్కలుగా కోసి జార్లోకి తీసుకున్నాను. 10 నుంచి 15 వరకు ఎల్లిపాయలు కూడా తీసుకోండి. రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. కారం వేయం కాబట్టి మీకు కావాల్సినంతగా మిరపకాయలు యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకుని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా వచ్చే విధంగా ఈ విధంగా మిక్సీ చేసుకొని పెట్టుకోండి. ఈ పకోడీ కోసం నేను 2 కట్టల తోటకూరని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలోకి 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేయండి. సుమారుగా 200 గ్రాముల శనగపిండిని యాడ్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోండి. అదేవిధంగా మనం మిక్సీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి పిండిని మరీ మెత్తగా కాకుండా వాటర్ ఎక్కువగా పోసి ముద్దగా కాకుండా పొడి పొడిగా వచ్చే విధంగా చాలా లైట్గా వాటర్ తీసుకొని పిండి మొత్తం ఆకుకూరలో కలిసే విధంగా బాగా గట్టిగా కలుపుకోండి. చూపించే విధంగా కలపండి. మరి ముద్దగా వేసినట్టయితే పకోడీ వేసేటప్పుడు క్రిస్పీగా కాకుండా ముద్దగా వస్తాయి, పిండి లోపల ఉడకదు. అందుకని పొడి పొడిగా వచ్చే విధంగా మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోండి. స్టవ్ మీద బాణీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసి ఈ విధంగా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, వేడి వేడి తోటకూర పకోడీ రెడీ అయింది. దీన్ని మనం టమాటో చట్నీతోటి కానీ, టమాటో సాస్తో కానీ, చిల్లీ సాస్తో కానీ ఆనియన్ని నంచుకుంటూ తింటే తిన్నవారు ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. మీరు చేసి చూడండి, ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.